ఉన్నారండి. నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని చెప్పి అనుకుంటున్నానండి. ఈరోజు అయితే ఉగాది సందర్భంగా నేను ఏమేం చేశాను మీకైతే చూపిస్తానండి. నేనైతే పెద్ద ఎక్కువ వంటలేం చేయలేదండి. పాయసం చేశానండి, తర్వాత మామిడికాయ పులిహోర అయితే చేశానండి. ఉగాది పచ్చడి ఎలాగో చేస్తాం కదండి, అంతేనండి. ఆ రెండు వెరైటీస్ని ఎలా తయారు చేశానో మీకైతే నేను చూపిస్తానండి. రెండు వచ్చేసేయండి. ఇంకా ముందుగా అండి నేనైతే పొంగల్ని పెట్టుకుంటున్నానండి. దానికోసం అని చెప్పని ఇత్తడి గిన్నెలో పెట్టుకుంటున్నానండి. నేను ప్రసాదాలు ఎప్పుడు కూడాను అదే గిన్నెలో తయారు చేసుకుంటానండి. ఏదైనా సరే, ఏ కార్యాలైనా సరే అది ఓన్లీ ప్రసాదాలకు మాత్రమే వాడతానండి ఆ గిన్నెని. చూసారా చక్కగా అయితే ఉడికిపోతుందండి పొంగలిను. పాలైతే ముందు పొంగించుకోవాలండి పొంగల్కి. తర్వాత రైస్ని అయితే యాడ్ చేసుకుంటానంటే దానిలోకి రైస్ అయితే బాగా మెత్తగా ఉడికిపోవాలండి పొంగల్లోకి. ఎంత మెత్తగా ఉడికిపోతే అంత టేస్టీగా ఉంటుందండి పొంగలి. ఇప్పుడైతే రైస్ మెత్తగా ఉడికిపోయిందండి. ఉడకకుండా వేసుకున్నాం అనుకోండి బెల్లాన్ని, రైస్ ఉడకదండి. అందుకని చెప్పని మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనము బెల్లాన్ని యాడ్ చేసుకుందామండి. ఏమీ లేదండి, కొలతకిను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం అనుకోండి, అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు బెల్లం వేసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకైతే. ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోండి. తర్వాత యాలకుల పొడిని కూడా వేసేసుకొని కలపెట్టేసుకోండి ఒకసారి. అదైతే చక్కగా ఉడికిపోయిందండి. పక్కనైతే పెట్టేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసి. తర్వాత నెయ్యిలోకి నేను జీడిపప్పునైతే వేయించుకున్నానండి. ఆ జీడిపప్పును కూడా నేను యాడ్ చేసుకున్నానండి, నెయ్యి జీడిపప్పులతోటి. పర్ఫెక్ట్గా పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నైవేద్యానికి రెడీ చేసుకున్నాను ఈ విధంగా. తర్వాత మామిడికాయ పులిహోర అయితే కలుపుతున్నానండి. నేను ఉగాది అప్పుడు మాత్రం కంపల్సరీగా మామిడికాయ పులిహోరని అయితే కలుపుతానండి. మాకు అది అలవాటు మామిడికాయ పులిహోర చేయడము. పొంగలి పులిహోర రెండు నైవేద్యం కోసం అయితే రెడీ చేసుకున్నానండి ఉగాది రోజు. మేమైతే ఇవే చేసుకుంటామండి ఉగాదికి. ఇప్పుడైతే మామిడికాయని తీసుకున్నానండి, తురమకుండా నేనైతే ఆ విధంగా చేసుకుంటున్నానండి మామిడికాయని. చూసారా సన్నగా చేసేసుకున్నాను ముక్కలుగా. ముందు అన్నాన్ని అండి ఆరబెట్టేశానండి వండిన తర్వాత. దాంట్లోకి కొంచెం పసుపు వేసుకొని, తర్వాత కొంచెం వేరుశనగపప్పుల నూనె, కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నానండి. దీన్నైతే కలుపుకుంటానండి. అప్పుడైతే కలర్ చక్కగా పడుతుందండి రైస్కి. తర్వాత మనం తురుము పెట్టుకున్న మామిడికాయను కూడా వేసుకున్నానండి. అన్నిటినీ రైస్కి కలబెట్టేసామనుకోండి, కొంచెం వేడి ఉంటుంది కదండి రైస్, చక్కగా రైస్కి అయితే పులుపు అవన్నీ పట్టేస్తాయండి. ఈ విధంగా ఒక్కసారి చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో మామిడికాయ పులిహోర. తర్వాత తాలింపు అయితే వేసుకుంటున్నానండి. కొంచెం నూనె పెట్టుకొని తాలింపు గింజలు వేసుకున్నానండి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. ఈ మామిడికాయ పులిహోరలో పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి నంచుకోవడానికి. తర్వాత వేరుశనగ పప్పులు కూడా వేసుకున్నానండి. చూసారా తాలింపు అయితే ఎప్పుడైనా సరే అండి పులిహోరలో కరివేపాకు లేకపోతే బాగోదండి. ఆ స్మెల్లే చాలా బాగుంటుంది. తాలింపు వేసుకొని పులిహోరకి కలిపేసుకుంటున్నానండి. అంతేనండి. నేను ఈ 2 ప్రసాదాలను అయితే దేవుడి నైవేద్యం కోసం అయితే రెడీ చేసుకున్నానండి. మేమైతే ఉగాదికి ఇవే చేస్తామండి, పొంగలి మామిడికాయ పులిహోర ఎక్కువ చేస్తామండి. అందుకని నేను అవి రెండే తయారు చేసుకున్నానండి. చూసారా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. తర్వాత దేవుడికైతే నైవేద్యం పెట్టేసుకొని మేమైతే చక్కగా తినేసామండి, నేను మా అమ్మాయి. చూసారా చక్కగా కమ్మటి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిందండి. నేను చూపించినట్లు చేసుకోండి ఒక్కసారి, మీరు ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది.